సరే మోహన్ బాబు గారు ఇంకా తిరుగులేదు కదా ఆయన. ఆయన అసలు అద్భుతం. ఆయన దుర్వాస మహర్షిగా ఆయన చాలా చూజీగా ఉంటారు. ఆయన కథ విన్న వెంటనే ఇది నేనే చేయాలని చెప్పి ఆయన మామూలు ఎఫర్ట్ పెట్టలేదు, చాలా ఎఫర్ట్ పెట్టారండి. అంటే ఈ వయసులో కూడా ఆయన చాలా, అంటే వయసు గురించి మాట్లాడిన సెన్స్ నేను ఆయన ఎక్కువ వయసు అని కాదు, అంటే ఎంతో చూస్తారు కదా ఆయన. ఎంత చూసినా సరే ఆయన చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికీ ఒక కొత్తగా ఉన్న నటుడిలో ఒక ఇంట్రెస్ట్ ఎలాగే ఉంటుందో అదే ఇంట్రెస్ట్ అండి. ఆయన గెటప్ దగ్గర నుంచే, గెటప్లే ఒక 6-7 సార్లు వేయించుకున్నారు ఆయన. ఆయనకి ఇష్టం కూడా ఈ హిస్టారికల్ మైథాలజికల్ అన్ని కూడా. ఇంకా అందులో మీకు తెలియదే ఉంది, ఆయన గాత్రం అసలు మామూలు అద్భుతం. డైలాగ్ కింగ్ అనే దానికి మళ్ళీ ఒకసారి ఆయన్ని డైలాగ్ కింగ్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది నిజంగానే సాహసం సార్. మళ్ళీ మూడోసారి ఈ మాట ఎందుకంటున్నానంటే, తెలిసిన కథ, తెరపై చెప్పిన కథ, ఇందులో గట్టిగా విలన్ అంటూ ఎవరుంటారు? కాలం విలన్. మనకు కథ తెలుసు కాబట్టి మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. బట్ కాలం విలన్ వచ్చి కత్తి తీసి పోట్లాడే విలన్ ఉంటాడా అంటే మనకు తెలియదు. కథలో ఉన్నాయండి పాత్రలు, వాటిని నేను కొంచెం బయటికి తీసి కొంచెం మనం ఆ సినిమాటిక్ లిబర్టీ తోటి అలాగని ఎక్కువ వెళ్ళలేదండి, ఆ కథలోనే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ దుష్యంతుడిని యాగరక్షణ కోసం కణవ మహర్షి కోరిక మేరకు వెళ్తాడు. యాగ రక్షణ అనగానే మీకు ఒక యాక్షన్ వచ్చింది, ఒక డీమన్స్ వచ్చారు. సో అలాగే దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడు తన యుద్ధంలో సపోర్ట్ అడుగుతాడు. సో ఇవన్నీ కమర్షియల్ అంశాలు కూడా కథలో ఉన్నాయి. సో ఇవన్నీ ఇదివరకు అందరూ అప్పుడు వీటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనకు అవసరం ఉంది. ఇప్పుడు అవన్నిటిని మనం కరెక్ట్గా బయటకు తీసుకొచ్చి కరెక్ట్ లింకులు మాత్రం అరేంజ్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. అందువల్ల కమర్షియల్గా కూడా ఇది శాకుంతలం అనగానే మీకు ఒక ఇదే ఉండదండి, టోటల్ కమర్షియల్ మీటర్లో ఉంటుంది. అంటే మరి అలానే మీరు ఇప్పుడు ట్రెండ్ అయిపోయి అలానే సరే మొన్న ఎవరో అయితే ఇందులో సమంత గారు ఎలివేషన్ షాట్లు అదిరిపోతాయి, నీ ఎలివేషన్ షాట్లు వద్దన్నారా బాబు, శాకుంతలం అనే సినిమా తీస్తూ నువ్వు చూడడానికి వస్తూ ఎలివేషన్ షాట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్నా? ఒక ట్విస్ట్లు, ఒక బ్యాంగులు, ఒక ఇంటర్మిషన్ ట్విస్టు, ఒక ఇలాంటివి కాదు. చక్కగా మిమ్మల్ని అలాగని మేము ఈ టైంని ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవట్లేదు, క్రిస్ప్గా చక్కగా 2 hours 20 minutes అండి లెంగ్త్ కూడా పెర్ఫెక్ట్ లెంగ్త్ అనమాట. విజువల్ ట్రీట్ బేసికలీ అది. దాన్ని మనం ఎంగేజింగ్గానే చెప్తామండి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మీకు స్క్రీన్ ప్లేలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ లాక్లు చాలా ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది, ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే మెయింటైన్ చేసాం. అది ఫైనలీ ఎనీవే మణిశర్మ గారు మీరు కాంబినేషన్ హిట్ కాంబినేషన్. సో ఈసారి స్పెసిఫిక్ గా ఏమైనా చెప్పారా మణి గారు? నాకు ఇలాంటి అంటే మరి ఆయన స్పెషలే కదా, ఎందుకంటే ఆయన పీరియడ్ ఫిల్మ్ చేయడం ఫస్ట్ టైం. సో అందులోనూ మైథాలజీ. ముందు ఆయన కథ చెప్పిన వెంటనే ఆయన ఎంత ఆనందపడ్డారంటే, ఏంటి సార్ నేను నా 8th standardలో నాకు ఇది నాన్ డీటెయిల్గా ఉందన్నాడు ఆయన. నా నాన్ డీటెయిల్ని ఈ రోజున ఒక డైరెక్టర్ వచ్చి సినిమాగా తీస్తున్నాం అనేసరికి అదే నాకు వింతగా ఉంది, ఏంటి మన పాఠ్యాంశాలను కూడా సినిమాలుగా తీస్తారా అని చాలా ముచ్చటపడిపోయాడు ఆయన. అయిపోయి అసలు దీనికి అందులో ఎపిక్ మ్యూజిక్ కావాలి కదా దీనికి, ఇటు మీరు సాంగ్స్ గురించి ఆల్రెడీ తెలిసిన విషయమే, సాంగ్స్లోనే ఆయన చాలా ఈ రోజున అన్నీ ఒకటిదాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి విపరీతమైన స్కోప్ ఉందండి, స్కేల్ చాలా పెద్ద స్కేల్. దానికి మనం బుదాపెస్ట్ ఆర్కెస్ట్రా హంగేరీలో చేసామండి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో అందువల్ల మీకు అంటే దీన్ని వదలలేదండి. ఇప్పుడు మనం తీసిన ఒక మైథాలజీ ఈ కాలంలో తీస్తే ఎంత ఆ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉండాలో అది ఎక్కడ దాన్ని మేము కాంప్రమైజ్ అవ్వలేదు. కథ మాత్రం ఆత్మ మాత్రం భారతదేశం ఆత్మ, కాళిదాసు మహాకావ్యం ఇవన్నీ మెయింటైన్ చేస్తూ శకుంతల అంటే తెలిపే కనిపిస్తారు. ఇప్పుడు ఎమోషన్స్ మొన్న ఎప్పుడు సమంత గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, కథ అప్పటికిప్పటికీ మారలేదు, ఆ మోసాలు మారలేదు, ఆ ప్రేమలు మారలేదు, ఆ వంచిన మొదలు మారలేదు, అదే కదా కథ. అంటే హ్యూమన్ ఎమోషన్స్ అవే. అది మీకు మైథలాజికల్ పీరియడ్ నుంచి ఇప్పటి జనరేషన్ కూర్చున్న అవే ఎమోషన్స్ కదా. అందుకని ఆ కోర్ ఎమోషను ఇప్పటికీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కోర్ ఎమోషన్. అవును సార్, చాలా గొప్ప ఫిల్మ్. వీఆర్ ఆల్ వెయిటింగ్ 14వ తేదీ కోసం అందరం వెయిట్ చేస్తాం సార్. సో అండ్ గుణశేఖర్ గారు, మీరు
మరి ఈ మధ్యలో వస్తున్న అన్ని రకాల సినిమాలు చూసుంటారుగా, అంటే అందులో పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ అందరూ, మన ఆస్కర్ దాకా వెళ్ళిన మన ఘనత. సో శాకుంతలం కూడా తప్పకుండా తన మార్క్ వేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే ఆస్కార్ అనేది మరి అత్యాశ అవుతుంది. బట్ అంటే మార్క్ వేయడం అంటే అనేక రకాలు వేయచ్చు కదా సార్. అంటే మనం ఆనందపడాల్సింది ఏంటంటే అది కూడా సాధ్యం అని మనకు ఒక ఇది. చూసారా సార్ మీరు అంటే ఎన్నిసార్లు అంటే ఈ వేడుకలన్నీ మీరు పూర్తిగా మీరు కూడా ఎంజాయ్ చేసి చూస్తుంటారు ఆస్కార్ వేడుకలు? ఎందుకు చూడండి, అంటే ఇప్పటికైతే నాకైతే ఇంకా సర్రియలిజంలో ఉంటా ఉంటారు కదా, అలాగే ఉన్నాను. ఏది నిజంగా ఇది జరిగిందా అనే అనిపిస్తుంది కదా, అంత అద్భుతాన్ని వాళ్ళు సాధించారు. అది థ్యాంక్ యూ ఫర్ ఆల్ గ్రేట్ ఫిల్మ్స్ దట్ యూ మేడ్ సార్ ఇంతవరకు. అందులో స్త్రీ పాత్రల్ని మీరు చాలా ఎలివేట్ చేస్తారు ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ క్యారెక్టర్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో అది. సో ఇలాంటి సినిమాలు మరిన్ని మీ ద్వారా రావాలి. చరిత్రలో ఏదో ఒక చిన్న ఒక తాన్ లాగా ఒక చిన్న బిట్ ఈ తరానికి మీరు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న శాకుంతలం చిత్రాన్ని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.